హరిణి ఇప్పుడే ఒక ప్రైమీ పేషెంట్ అంటే 8th మంత్ ప్రెగ్నెంట్ పేషెంట్ స్కాన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి బిడ్డ ఎదురుకాళ్ళతో ఉంది. అంటే బేబీస్ బటక్స్ అండ్ లెగ్స్ దే ఆర్ పొజిషన్ డౌన్ టువర్డ్స్ ద వెజైనా అండ్ బేబీస్ హెడ్ వచ్చి టువర్డ్స్ ద చెస్ట్ ఉంది. సో ఈ విషయం చెప్పంగానే ఆ అమ్మాయి చాలా టెన్స్డ్గా ఫీల్ అయిపోయింది అండ్ చాలా వరీగా కనిపించారు. నాకు 9th మంత్లో కూడా ఇలాగే ఉంటుందా, నేను నార్మల్ డెలివరీ అవుతానా లేదా అని ఒక కన్సర్న్ రైజ్ చేశారు. సో మీకు కనుక 8th మంత్లో బేబీ ఎదురుకాళ్ళతో కనుక ఉన్నట్లయితే యూ నీడ్ నాట్ వరీ, బికాస్ 96% ఆఫ్ ద టైమ్స్ బేబీ ఫ్లిప్ అవుతుంది, అదంతట అదే తిరుగుతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ యు నో వాట్, ఓన్లీ 3 to 4% ఆఫ్ ద డెలివరీసే ఫుల్ టర్మ్ డెలివరీస్ బ్రీచ్ డెలివరీస్ అవుతాయి. సో మీకు 36 వీక్స్ తర్వాత కూడా బేబీ అదే పొజిషన్లో ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని మీరు డెలివరీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్కి త్వరగా రావాల్సి ఉంటుంది. అండ్ టైప్ ఆఫ్ ద బ్రీచ్ని బట్టి ఒక్కొక్కసారి మీకు కార్డ్ ప్రొలాప్స్ కావచ్చు, కార్డ్ కంప్రెస్ కావచ్చు. సో మీరు కనుక లేట్ ప్రజెంటేషన్ అయినట్లయితే పెల్విక్ మస్కులేచర్ అనేది కూడా ఒక్కొక్కసారి ట్రామాకి కానీ లేకపోతే ఇంజురీ కానీ అవ్వచ్చు.